నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలోకెల్లా ప్రఖ్యాతమైన పుణ్య తీర్థక్షేత్రాలలో విశిష్టమైనది నైమిసారణ్యం. అది పవిత్ర గోమతి నదీ ప్రవాహంతో పరమ పావనమైనదిగా విఖ్యాతిగాంచిన తీర్థం. నిరంతర యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా ప్రసిద్ధి పొందిన పుణ్యస్థలం. సమస్త పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ప్రాంతం నైమిసారణ్యం. నేటి తీర్థయాత్రలో ఆ విశిష్ట పవిత్ర నైమిసారణ్యంలోని మహిమాన్వితమైన చక్రతీర్థాన్ని దర్శిద్దామా? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहं. పరమ పునీతమైన నైమిసారణ్యంలో చక్రతీర్థం ఆవిర్భవించడం వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. తమ యజ్ఞ కార్యానికి కలి ప్రభావం సోకని ప్రాంతం చూపమని బ్రహ్మను మునులు అడిగారట. అంతటా బ్రహ్మ ఒక చక్రాన్ని సృష్టించి దాని నేమి ఎక్కడ పడుతుందో అక్కడ యజ్ఞం నిర్వహించమన్నాడట. బ్రహ్మ సృష్టి అయిన చక్రం అన్ని లోకాలు తిరిగి భూలోకంలో ఓ చోట గుండం ఏర్పడేలా భూమిని చీల్చి అక్కడే ఆగిపోయిందట. ఆ చక్రపు నేమి అనగా అంచు తాకిన ప్రదేశం నైమిసంగా పిలిచారు. అరణ్యం ఏర్పడడంతో నైమిసారణ్యంగా నామకరణం చెందింది. చక్రం వల్ల ఏర్పడ్డ గుండంతో పవిత్ర జలోద్భావం ఏర్పడడంతో చక్రతీర్థంగా పేరొందింది. ఇంతటి పురాణ ప్రాశస్యమున్న నైమిసారణ్యం ప్రవేశ భాగ్యం లభించడం జన్మజన్మల పుణ్యఫలం. చక్రతీర్థంలో స్నానం ఆచరించగలగటం సకల పాప ప్రక్షాళనం. ఆ భాగ్యాన్ని మనము పొందుదాం. భారతదేశంలో ప్రఖ్యాతమైన పుణ్యతీర్థక్షేత్రాల్లో నైమిసారణ్యం విశిష్టమైనది. పవిత్రమైన గోమతీ నదీ ప్రవాహం వలన ఈ ప్రదేశం పరమ పావనమైనదిగా విఖ్యాతిని పొందింది. నిరంతర యజ్ఞాల వలన ఈ ప్రాంతం యజ్ఞభూమిగా ప్రశస్తిని వహించింది. సమస్త పురాణాలకు పుట్టినిల్లు నైమిసారణ్యం. ఒకసారి మునులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లి కలి ప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో తమ తపో యజ్ఞ కార్య నిర్వహణ చేసుకుంటామని ప్రార్థించారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో ఉంచుకొని ఒక చక్రాన్ని సృష్టించి ఇది ఎక్కడ ఆగుతుందో అక్కడ మీరు వసించండని మహర్షులతో చెప్పాడు. తర్వాత ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు ఇప్పుడు చెప్పుకుంటున్న నైమిసారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం యొక్క నిమి అంటే అంచు తాకిన భూ ప్రదేశం నైమిసంగా పిలువబడింది. చక్రం స్పృశించిన ప్రాంతం అరణ్యంగా ఉంది కనుక నైమిసారణ్యం అనే పేరు వచ్చింది.
చక్రం ఆగిన ప్రదేశంలో భూమిని చీల్చుకొని చక్రం దిగింది కనుక అక్కడ ఒక గుండం ఏర్పడింది. భూమి నుంచి పవిత్ర జలధారలు పెల్లుబికాయి. దీనివలన చక్రతీర్థం ఏర్పడింది. తీర్థానాముత్తమం తీర్థం క్షేత్రాణాం క్షేత్రముత్తమం అని నైమిసారణ్యం ప్రసిద్ధిని పొందింది. నైమిసారణ్య తీర్థాలలో శక్తివంతమైన పుణ్యప్రదమైన తీర్థం చక్రతీర్థం. చక్రాకారంలో ఉన్న ఈ తీర్థంలో ప్రతిరోజు వేలాదిగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. సంయుక్త సోమవారేణ అమావాస్య భవేద్యది చక్రతీర్థే నరః స్నాత్వా సిద్ధిం విందతి తక్షణాత్ అని దేవీ భాగవతంలో చెప్పబడింది. అమావాస్య సోమవారం కలిసిన రోజును సోమవతి అమావాస్య అని పిలుస్తారు. అటువంటి రోజున విశేషంగా లక్షలాది భక్తులు తరలివచ్చి చక్రతీర్థంలో స్నానాలు చేస్తూ ఉంటారు. చక్రతీర్థం ఒడ్డున చేసే దానాలు జపాలు అఖండమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్ జిల్లాలో నైమిసారణ్యం ఉంది. నైమిసారణ్యాన్ని నీమ్సార్గా నీమ్చార్గా స్థానికులు వ్యవహరిస్తూ ఉంటారు. అనేక విశేషాలతో కూడుకున్న నైమిసారణ్య తీర్థయాత్ర భక్తి ముక్తిదాయకమైనది. పరమశివుడు తాండవ ప్రియుడు. శివపార్వతులిద్దరూ తాండవంలో మైమరిచి భృగు మహర్షి రాకను గమనించినందుకు శివుడు శాపగ్రస్తుడయ్యాడు. విగ్రహ రూపంలో ఆరాధనకు దూరమయ్యాడు. మహాదేవుని లింగాకారమే పూజలందుకుంటోంది. అయితే సౌనకాది మహామునులు యజ్ఞభూమి అయిన నైమిసారణ్య క్షేత్రంలో వెలిసిన భూతేశ్వరనాథ్ మందిరంలో మాత్రం ఓ అందమైన లింగాకారం భక్తులకు సాక్షాత్కరిస్తుంది. శంభో శంకరుని ఆ విశిష్ట లింగాన్ని మనము దర్శించుకుందాం. చక్రతీర్థం చుట్టూ ఉన్న అనేక మందిరాల్లో భూతేశ్వరనాథ మందిరం చాలా ప్రసిద్ధమైంది. పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర హర హర మహాదేవ హర హర మహాదేవ.
నైమిసారణ్యానికి వచ్చే భక్తులను ప్రత్యక్షంగా చూడాలనే భావనతో స్వామి ముఖరూపంలో లింగస్థితిలో భూతేశ్వరనాథుడు ఉన్నాడు. ఫణిఫణా ఛత్రంతో త్రిశూల చిహ్నంతో అభిముఖంగా ఉన్న నందీశ్వరునితో భూతనాథుడు భక్త కల్పవృక్షమై విరాజిల్లుతున్నాడు. ఇక్కడ చేసిన అభిషేకం 12 జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేకంతో సమానం. అందుకే భక్తులు ఇక్కడ అనవరతం అభిషేకం చేస్తూనే ఉంటారు. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు. చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు. దధీచి మహర్షి లోక కళ్యాణార్థం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నైమిసారణ్యానికి మరో పురాణ వృత్తాంతం, పవిత్ర నేపథ్యం ఉంది. వృత్తాసురుడనే రాక్షసుని సంహరించేందుకు దేవతలకు ఓ దివ్యాస్త్రం అవసరమైనది. అంతటా శ్రీ మహావిష్ణువు దధీచ మహాముని ఎముకలు నారాయణ తేజస్సుతో ప్రకాశిస్తాయని, ఆయన వెన్నెముక ఓ దివ్యాస్త్రంగా రూపొందుతుందని దేవతలకు ఉపదేశించాడు. ఆ దేవ కార్యార్థమే సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించి మరీ తన దేహాన్ని దధీచి మహర్షి త్యాగం చేసి పూజనీయుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ మహాత్యాగమూర్తి విశిష్ట విగ్రహ రూపంగా ఇక్కడ ప్రతిష్ఠితమైంది. ఈ ఆలయంలో వినాయకుణ్ణి గణేష్ జీ అని పిలుస్తుంటారు. నైమిసారణ్యంలో వన ప్రదక్షిణ చేసేవారు ముందు ఈ వినాయకుని దగ్గరకు వచ్చి నమస్కరించి అనుజ్ఞ తీసుకొని వన ప్రదక్షిణ గావిస్తారు. ఈ వినాయకుణ్ణి విక్రమాదిత్యుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. సకల కోరికలు నెరవేర్చే అష్టభుజ మహిషాసుర మర్దని శ్రీమన్నారాయణుడు శుభ సౌభాగ్యాలు ప్రసాదించే అఖండ దీపం ఇక్కడ దర్శనీయాలు. అన్నిటికీ మించి వరాహ భగవాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. మానవులందరూ జీవించటానికి మూలమైన భూమిని ఉద్ధరించిన వరాహమూర్తిని భక్తులు అనేక విధాలుగా ప్రస్తుతిస్తారు. నైమిసారణ్యంలో నెలకొన్న విశిష్టమైన విగ్రహాల్లో దధీచి మహర్షి సాకార రూపం ఒకటి. దధీచి తన శరీరాన్ని త్యాగం చేసిన స్థలం ఈ నైమిసారణ్యమే. దధీచి కొద్దిగా తలను ప్రక్కకు వంచి ఉన్నటువంటి విగ్రహం ఆయనలోని ధార్మిక తేజస్సుకు ప్రతీకగా ఉన్నది. భూలోక
ఈశాన్యాన 108 వైష్ణవ క్షేత్రాలు వెలిశాయి. వాటిలో శ్రీరంగం, శ్రీముష్ణం, తోతాద్రి, సాలగ్రామం, నైమిసారణ్యం, బదరికాశ్రమం, కాంచీపురం, వెంకటాచలం అనే 8 క్షేత్రాలలో శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. బదరికాశ్రమంలోని బదరీనారాయణుని దర్శన భాగ్యం ఈ నైమిసారణ్య యాత్రికుల పుణ్యఫలం. భారతదేశంలో వైష్ణవ స్వయం వ్యక్త దివ్య క్షేత్రాలలో బదరీ నారాయణ క్షేత్రం ఒకటి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడైన ఉద్ధవునికి అర్చనా విశేషాలు చెప్పి బదరికాశ్రమ ఆలయంలో బదరీనారాయణుడు ఏ విధంగా అవతరించి ఉన్నాడో తద్విధంగానే నైమిసారణ్యంలో ఒక మందిరంలో బదరీనారాయణ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. నైమిసారణ్యంలో వివిధ ప్రదేశాలు దర్శించే భక్తులు ఈ బదరీనారాయణుణ్ణి సందర్శించి బదరికాశ్రమానికి వచ్చే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. ఈ మందిరంలో ప్రాచీన, నవీన బదరీనారాయణ మందిరాలు ఉన్నాయి. చక్రతీర్థం పరమ పవిత్రమైన తీర్థస్థలి. ఇక్కడ ప్రధాన దేవదేవులతో పాటు రాధాకృష్ణ మందిర్, గోపాలకృష్ణ మందిర్, కాలభైరవ మందిరాలు కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వాటిని కూడా సభక్తికంగా దర్శించుకున్న భక్తులు మరువలేని ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. రాధాకృష్ణుల ప్రణయ గాథలు, రాసలీలలు మధుర భక్తి ప్రతీకలుగా భారతావనిలో వ్యాప్తి చెందాయి. గోలోకవాసులైన రాధాకృష్ణుల దివ్య భావనా లీలలు బృందావనంలో విఖ్యాతికెక్కాయి. బృందావన రాసభక్తికి నిదర్శనంగా నైమిసారణ్యంలో రాధాకృష్ణులు మనకు దర్శనమిస్తారు. చామరం వీస్తూ ఒక గోపిక కృష్ణుని ప్రక్కన ఉండగా రాధ వెన్న పాత్రను కృష్ణునికి అందిస్తూ మరొక ప్రక్కన ఉన్నది. ఇక్కడ కృష్ణాష్టమి, రాధాష్టమి పర్వదినాల్లో విశేషంగా పూజలు జరుగుతాయి. వివిధ దేవతామూర్తుల చిహ్నాలతో ఉన్న పుణ్య సాలగ్రామాలు అనేకం ఇక్కడ నిత్య పూజలు అందుకుంటూ భక్తులను సంరక్షిస్తున్నాయి. చక్రతీర్థం చుట్టూ ఉన్న అనేక చిన్న చిన్న మందిరాల్లో గోపాలకృష్ణ మందిరం ఒకటి. వజ్రధామ వాసి అయిన గోపాలుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి భక్తులు నిత్యార్చనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సాలగ్రామాలకు విశేషంగా స్నపన ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. సాలగ్రామాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్య ధనధాన్యాభివృద్ధి
నిరంతరంగా ఉంటుంది. ఆది పురుష కిలాంతరంగ భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష కిలాంతరంగ భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష కిలాంతరంగ అఖిలాంతరంగ 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 అఖిలాంతరంగ. నైమిసారణ్యానికి చేరుకోవడానికి సంబంధించిన రవాణా సౌకర్యాలు, పండుగలు, ఉత్సవాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బస్సు సౌకర్యాలు. హైదరాబాద్ నుంచి నైమిసారణ్యానికంటూ ప్రత్యేక బస్సు సౌకర్యాలు లేవు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. రైలు సౌకర్యాలు. లక్నో వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుండి బస్సులో లేదా కారులో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. విమాన సౌకర్యాలు. లక్నో వరకు విమాన సదుపాయం ఉంది. అక్కడి నుండి సీతాపూర్ జిల్లాలో ఉన్న నైమిసారణ్యానికి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకోవచ్చు. పండుగలు, ఉత్సవాలు. ప్రతి ఏటా మాఘమాసంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి అమావాస్యకు చక్రతీర్థ స్నానాలు, మాఘ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమకు విశేషంగా పూజలు, స్నానాలు చేస్తారు. నైమిసారణ్యం తీర్థయాత్ర చేసిన భక్తులకు యాత్రాఫలం జన్మజన్మలకు వర్తిస్తుంది. వారి యాత్రానుభవాలను విన్నవారికి సైతం ఎంతో పుణ్యం దక్కుతుంది. ఆ క్షేత్రంలో కొలువైన దేవుళ్లందరి కరుణ, కటాక్ష వీక్షణాలు అందరికీ దక్కాలని ఆశిస్తూ